నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారండి. వాళ్ళ కోసం అయితే ఇవి స్టార్ట్ చేస్తామని అయితే చేశాము. కష్టపడిన దానికి నేను చేసిన వీడియోస్కి నాకైతే యూట్యూబ్ ఛానల్ చేసింది, మేము జస్ట్ టైం పాస్కి చేసాము. టైం పాస్కి ఇవన్నీ ఏంటి కాదండి, జస్ట్ ఎవరో ఊరికే అనుకోవాల్సింది ప్లస్ అనాల్సిందే. కానీ ఎవరైనా డబ్బుల కోసమే అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే డబ్బుల కోసమే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనం అంత టైం పాస్ చేసుకోవడానికి మన టైం అంతా వేస్ట్గా ఉండదు కదండి. ఎవరికైనా టైం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది. ఇంకొకటి, నేను ఫస్ట్ యూట్యూబ్ 3-4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంత రికగ్నైజేషన్, నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎన్ని ఇయర్స్ అనేది అయితే కరెక్ట్గా చెప్పాలంటే ముందుదైతే నేను గుర్తు పెట్టుకోనండి. ఎందుకంటే ముందు ఆ 3 ఇయర్స్ని అయితే అస్సలు గుర్తు పెట్టుకోను. ఓన్లీ 1.5 ఇయర్ని గుర్తు పెట్టుకుంటాను. ఇంకొక క్వశ్చన్ అండి, కంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింటారు కదండి, వాళ్ళకైతే చాలా బాగా తెలుసుంటుంది. ప్లస్ వాళ్ళు బాగా కూడా కనెక్ట్ అవుతారండి. యూట్యూబ్ కష్టాలు ఒకటి మీకోసం అయితే నేను షార్ట్ వీడియోస్ చేస్తాను కదండి. మనము భోజనం పెట్టుకున్న తర్వాత షార్ట్ వీడియోస్ మీకు షూట్ చేస్తాను కదండి. అవైతే అసలు ఈ విషయం చెప్పాలని ఇంకొకటి అండి, మనం వీడియో పెట్టిన తర్వాత మనం ఆ వీడియోని అయితే కష్టపడి చాలా ఇష్టంగా ఎడిట్ చేసింటాం. కానీ వీడియో చేయలేదండి. మీకోసం అయితే ఇప్పుడు చేశాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్స్ అన్నీ పెట్టుకొని ఉండానండి. నన్ను అడిగిన యూట్యూబ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ ఏమన్నారు? యూట్యూబ్ ఛానల్ నేను చేయడం వల్ల ఎవరైనా నన్ను డిస్కరేజ్ చేశారా, ఎంకరేజ్ చేశారా అండి? ఇప్పుడు ఒకరు పైకి వస్తున్నారంటే చాలామంది దింపాలనే చూస్తారు. వాళ్ళని ఎక్కించుతామని చెప్పి ఎవడు అనుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది అట్లనే ఉందండి. కాబట్టి చాలామంది అన్నారు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ ఇట్లా. మన ఛానల్లో నెగిటివిటీ వద్దండి. మనం ఎంతసేపు పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా మాట్లాడుకుందాం. నెగిటివిటీ ఎందుకండి? మీరు నమ్మరండి, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. ఇదైతే చాలా ఇయర్స్ కష్టం అండి ఇది మానిటైజేషన్ అనేది. ఎందుకంటే మనం వీడియో పెడతామండి, అది పోతుందో పోదో తెలీదు. కానీ మనమైతే వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, పెట్టాలి. పెట్టిన తర్వాత వ్యూస్ వస్తాయా రావా అనేది మనకు తెలీదు. కానీ మనమైతే వీడియో అయితే పోస్ట్ చేయాలి. అసలు క్వశ్చన్ అడిగారు, మీకు ఛానల్ మానిటైజేషన్ అయింటే రెవెన్యూ వస్తుందా అని అడిగారు. ఇంకొకటి అండి, నేను యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల నా ఫ్రంట్కి వచ్చి మాట్లాడేంత ఎవరికి ధైర్యం లేదు. నేను యూట్యూబ్ చేయడం వల్ల కొంతమంది మాట్లాడే వాళ్ళకైతే నా సమాధానం, కామెంట్స్ చేసిన వాళ్ళకు కూడా నేను ఏ రోజు కూడా బ్యాడ్ కామెంట్స్ అంటే నెగిటివిటీ కామెంట్స్ వచ్చినా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వనండి. ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళు ఎవరని మనం రిప్లై ఇస్తాం? వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. కానీ వాళ్ళకి చెప్తున్నాను, నచ్చే ఆన్సర్ ఇదే. మీరు ఏ నెగిటివిటీ కామెంట్స్ పెట్టినా నేను ఇచ్చే ఆన్సర్ ఇదే. నా రెవెన్యూ ఎర్న్ అవుతుందా, ఎర్న్ అవ్వలేదా అనేది అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి. నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్.
చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారండి, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా, మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు ఏంటి అనేది అర్థమవుతుంది. అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్, మీ సబ్స్క్రైబ్, మీ కామెంట్, మీ షేర్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చానండి. కాబట్టి కంపల్సరిగా ఇంకా కొంచెం నన్ను ముందుకు పోనీయడం కోసం అయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరిగా ఇప్పటికన్నా లైక్ చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. వాళ్ళందరి కోసం కూడా ఇది కూడా నా యూట్యూబ్ దాని గురించే కాబట్టి వీటికి కూడా నేనైతే ఆన్సర్ ఇచ్చేసి నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా ఇక్కడే చెప్తానండి. ఫస్ట్ అయితే నేను ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను, ఇది నన్ను అడిగిన క్వశ్చన్. నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే నాకు కుకింగ్ వచ్చు, ప్లస్ కొంచెం ఏవైనా వీడియోస్ చూస్తే అట్లా ట్రై చేయడము అలా చేస్తానండి. కాబట్టి కుకింగ్ కోసం అని చెప్పి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే చేశాము. కాకపోతే మనం అప్పుడు అంత కష్టపడిన దానికి, నేను చేసిన వీడియోస్కి నాకైతే సబ్స్క్రైబర్స్ లేరు, ప్లస్ వ్యూస్ లేవండి. అప్పట్లో లాంగ్ వీడియోస్ స్టార్టింగ్, ఇప్పట్లో షార్ట్స్ అయితే లేవు. లాంగ్ వీడియోస్ ఏమవుతుందంటే చూడాలంటే చాలామందికి ఇప్పుడు షార్ట్స్ చూసినంత ఈజీగా అయితే లాంగ్ వీడియోస్ అయితే చూడరు. ఇప్పటికైనా అంతేనండి, షార్ట్ వీడియోస్ చూసినంత ఈజీగా లాంగ్ వీడియోస్ అయితే చూడరు. నాకు అప్పుడు పెద్దగా వ్యూవర్స్ లేరు, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ అండి. ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఎంత కష్టపడితే నాకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చారనేది అయితే నాకే తెలుసు అండి. ఎందుకంటే చాలా చాలా కష్టపడినాను. అప్పట్లో 1000 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా కష్టపడినానండి. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసింది అందుకు. ఇంకొకటి అండి, చాలామంది అంటారు యూట్యూబ్ ఛానల్ చేసింది మేము జస్ట్ టైంపాస్కి చేసాము, టైంపాస్కి. ఇవన్నీ ఏంటి కాదండి, జస్ట్ ఎవరో ఊరికే అనుకోవాల్సింది ప్లస్ అనాల్సిందే. కానీ ఎవరైనా డబ్బుల కోసమే అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే, డబ్బుల కోసమే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనం అంత టైం పాస్ చేసుకోవడానికి మన టైం అంతా వేస్ట్గా ఉండదు కదండి. ఎవరికైనా టైం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి నేనైతే మనీ కోసమే చేశానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది, ఇవన్నీ నన్ను రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ కనిపించినప్పుడైనా, లేదంటే కామెంట్ సెక్షన్లో అయినా, నాకు ఇన్స్టాలో అయినా ప్రతిసారి వచ్చే కామెంట్స్ ఇవ్వండి. మీరు ఎన్ని ఇయర్స్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి? నేనైతే చాలా ఇయర్స్ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేశాను, లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉన్నాను. కాకపోతే అప్పుడు అంత వీడియోస్కి కష్టపడినంత వ్యూస్ లేరు, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా లేరండి. తర్వాత స్టాప్ చేశాను. కొన్ని రీజన్స్ వల్ల అయితే ఛానలే స్టాప్ చేశాను. కాకపోతే ఛానల్ అయితే డిలీట్ చేయలేదు, నేనే వీడియోస్ చూసుకుంటూ అప్పుడప్పుడు ఉన్నాను. తర్వాత వన్ డే అయితే ఛానల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేయకముందు నా సబ్స్క్రైబర్స్ 360. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు నేను వేలల్లో కూడా ఎంచుకోలేనండి. అంతమంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిపోయారు. అంటే ఒక్కొక్కసారి అయితే వన్ డేకి 1000, 2000, 3000 సబ్స్క్రైబర్స్ వచ్చిన షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. అలా అయితే ఇంకొకటి, నేను ఫస్ట్ యూట్యూబ్ 3-4 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంత రికగ్నైజేషన్, గుర్తింపు ఇవి కూడా లేవండి. అదే వన్స్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను, అప్పుడైతే నాకు చాలా ఎక్కడైనా గుర్తుపట్టడము, శాంతి కుకింగ్ బ్లాగ్స్ కదా అనడము, మా రిలేటివ్స్లో చాలామందికి తెలియడం మాత్రం నేను సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు తెలిసింది. సెకండ్ టైం స్టార్ట్ చేసిన తర్వాత
1 ఇయర్కి నాదైతే 1000 కాదండి, దగ్గర దగ్గర 10,000కి పైనే అయిపోయాయి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎన్ని ఇయర్స్ అనేది అయితే కరెక్ట్గా చెప్పాలంటే ముందుదైతే నేను గుర్తు పెట్టుకోనండి, ఎందుకంటే ముందు అంత లేదు. అంటే వీడియోస్, లాంగ్ వీడియోస్ చూసే అంత ఇంట్రెస్ట్ ఎవ్వరికీ లేదండి. ఎంతసేపు షార్ట్ వీడియోస్ చూద్దామని ఇంట్రెస్ట్. కాబట్టి నేనైతే జస్ట్ 1.5 ఇయరే అనుకుంటానండి. 1.5 ఇయర్లో నా ఛానల్ అయితే చాలా గ్రో అప్ అయిందండి. 1.5 ఇయర్లో అయితే ఛానల్ అయితే చాలా గ్రో అయిపోయింది. కాబట్టి నేను ముందు ఆ 3 ఇయర్స్ని అయితే అస్సలు గుర్తుపెట్టుకోను, ఓన్లీ 1.5 ఇయర్ని గుర్తుపెట్టుకుంటాను. ఇంకొక క్వశ్చన్ అండి, ఇది నార్మల్ పీపుల్ కంటే యూట్యూబ్ స్టార్ట్ చేసింటారు కదండి, వాళ్ళకైతే చాలా బాగా తెలుసుంటుంది. ప్లస్ వాళ్ళు బాగా కూడా కనెక్ట్ అవుతారండి. యూట్యూబ్ కష్టాలు ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికైతే యూట్యూబ్ కష్టాలు కంపల్సరిగా ఉంటాయండి. ఎందుకంటే అందరూ అనుకుంటారండి యూట్యూబ్లోకి వచ్చేస్తేనే డబ్బులు వచ్చేస్తాయని. కాదండి, యూట్యూబ్కి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడిన తర్వాతే మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా ఉన్నాయండి నా యూట్యూబ్ కష్టాలైతే. ఒక వీడియో ఒక ట్రిప్కి వెళ్తాము, ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్తే ఎంజాయ్ చేయడానికి ఉండదండి. అంటే ఎక్కువసేపు వీడియో షూట్ చేయడం ఇదే ధ్యాసలోనే ఉంటుంది, ఎక్కువసేపు ఇదే ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీతో సెల్లు పట్టుకొని అంతసేపు అయితే చేయాలంటే కష్టమే అండి. అలాగే మనం వీడియో షూట్ చేసేటప్పుడు వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఇవైతే అస్సలు అనుకోకూడదు. ఇది మనది ఒక జాబ్ లాగా మనం ఫీల్ అయిపోయి మనమైతే చేసుకోవాలండి. కొంతమంది అలా కాదండి, వీళ్ళు వీడియో ఎందుకు తీస్తున్నారు, ఇంక ఇదే పని అంటారు. అవునండి, ఇది మా జాబ్ అండి. ఇంకొకటి చాలా మందికి కూడా నేను ఒక విషయం అయితే చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ అది కూడా వచ్చింది క్వశ్చన్, దానికి కూడా నేను ఆన్సర్ అయితే కంపల్సరీగా ఇస్తానండి. ఇంకొకటి, అలాగే కొన్ని రెసిపీస్ చేస్తూ ఉంటామండి. అవి రెసిపీస్ చేసేటప్పుడు అంటే మనకి రెసిపీస్ మీద ధ్యాస కంటే వీడియో మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. అలా కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి. ఇంకొకటి, మీకోసం అయితే నేను షార్ట్ వీడియోస్ చేస్తాను కదండి. మనము భోజనం పెట్టుకున్న తర్వాత షార్ట్ వీడియోస్ మీకు షూట్ చేస్తాను కదండి. అవైతే అసలు ఈ విషయం చెప్పాలని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నా. అన్నీ మనం అన్నం పప్పు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇట్లా కలుపుతున్నప్పుడు మీరు చాలా వీడియోస్లో అబ్జర్వ్ చేయండి, చెయ్యి అయితే నిజంగా కాలుతుంటుందండి. అలాగే కాలుతూనే ఉంటుంది, అలాగే కలిపి వీడియో కోసం అని చెప్పి షూట్ చేస్తూ ఉంటామండి. నిజంగా చాలా కష్టాలు ఉన్నాయి. అది యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. ప్లీజ్ అండి, మిగతా వాళ్ళకైతే మా కష్టాలు అయితే తెలియవు. ఎందుకంటే అన్ని కష్టాలు ఉన్నాయండి యూట్యూబ్లో, మామూలు కష్టాలు లేవండి, చాలా ఉన్నాయి. ఇంకొకటి అండి, మనం వీడియో పెట్టిన తర్వాత మనం ఆ వీడియోని అయితే కష్టపడి చాలా ఇష్టంగా ఎడిట్ చేసింటాం, కానీ ఆ వీడియో పోనప్పుడు అసలు మళ్ళీ ఇంట్రెస్ట్ రావాలంటే చాలా కష్టం. ఇంకొకటి, కొంతమంది వీడియోస్ చూస్తారు, లైక్స్ కూడా చేయరండి. అందుకేనండి, ప్లీజ్ అండి, మేము పడిన కష్టానికి జస్ట్ ఒక లైక్ అండి, మిమ్మల్ని ఏం అడగము. ఒక చిన్న లైక్ ఇచ్చినారంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్ అండి. యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి బెస్ట్ ఎంకరేజ్మెంట్, అందుకని లైక్ చేయమని చెప్తున్నానండి. ఇంకొకటి, వీడియో అంతసేపు షూట్ చేసి ఎడిట్ చేసి దానికి థంబ్నెయిల్ ఇచ్చి అన్ని ఇచ్చిన తర్వాత వీడియో పోకుండా ఉంటే చాలా ఫీల్ అయిపోతాం, చాలా లోక్ అయిపోతామండి. కాకపోతే మళ్ళీ మేమే బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ప్లస్ ఇంకొక వీడియో పెట్టడానికి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అది అండి యూట్యూబ్లో ఉన్న మెయిన్ ఏంటంటే, వీడియో పోకుండా మేము మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టడానికైతే రెడీగా ఉండాలి కూడా. ఛానల్ మానిటైజేషన్ అయిందా అని చాలామంది క్వశ్చన్స్ అండి. అయిందండి, ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది.
చాలా ఇయర్స్ కష్టం తర్వాత అయితే మానిటైజేషన్ అయిందండి. ఇది విషయం మీతో చెప్పాలని చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. కాకపోతే నాకు ఆ సందర్భం రాలేదు, వీడియో చేసేంత సందర్భం రాలేదు, అందుకని నేను చేయలేకపోయాను. నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. వేసుకోమని చెప్పి అయితే నాకైతే డిసెంబర్ కాదు, నవంబర్లోనే లాక్ ఓపెన్ అయిపోయిందండి. కాకపోతే నేనైతే డిసెంబర్ 3కి అయితే నా మానిటైజేషన్ అయితే పూర్తి అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయింది. మొత్తం అన్నీ ఫిలప్ చేసి దీని గురించి ఎలా మానిటైజేషన్ చేసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఎవరు నా ఛానల్ని మానిటైజేషన్ చేశారనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా చెప్తాను. నా ఛానల్ ఎలా మానిటైజేషన్ నేను చేసుకున్నానా, ఎవరితోనా చేయించుకున్నానా, లేదంటే ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటానండి. నా ఛానల్ డిసెంబర్ 3కి అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. చాలా ఇయర్స్ తర్వాత అండి. ఫస్ట్ అయితే 500 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేశాను. తర్వాత 500 వచ్చిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేశాను. దాని తర్వాత 4000 అవర్స్ వాచ్ టైం కోసం అయితే వెయిట్ చేశాను. తర్వాత మానిటైజేషన్ కోసం అయితే వెయిట్ చేశానండి. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. మీ ఒక్క ఎంకరేజ్మెంట్, మీ సహకారం వల్ల అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి. ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే వీడియో చేయలేదండి. మీకోసం అయితే ఇప్పుడు చేశాను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్స్ అన్నీ పెట్టుకొని ఉండానండి. యూట్యూబ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ ఏమన్నారు? నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల మా ఫ్యామిలీ ఏమన్నారు అంటే ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారా, వద్దన్నారా, ఏంటి అనేది దీనికైతే మీకు ఆన్సర్ ఇస్తున్నాను. నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాతే నేనైతే నా ఛానల్ని ఓపెన్ చేశాను. నా ఛానల్ని ఓపెన్ చేసింది కూడా మా ఇంట్లో వాళ్ళే, మా హస్బెండే చేశారు. కాబట్టి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఓకేనండి. ఎప్పుడు ఈవెన్ ఒక్కటి కూడా వద్దు, చెయ్యొద్దు, ఇలా వీడియోస్ చేయొద్దు, ఇలా పెట్టద్దు. వీడియోస్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేస్తారండి. ఇలా వీడియోస్ ఇలా పెట్టు, ఇక్కడ షూట్ చేయి, ఇక్కడ ఈ రెస్టారెంట్కి వెళ్దాము ఇలా అని చెప్పి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. మా హస్బెండ్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి. మేము ఒక ట్రిప్కి వెళ్ళాము. ఒక ట్రిప్కి వెళ్ళిన తర్వాత కూడా ఇట్లా ఈ సైడ్ నుంచి షూట్ చేయి, ఇట్లా షూట్ చేయి అని చెప్పి చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా ఆయన ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మన ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇక్కడ దాకా అయితే రాలేం కదండి. అది ఎప్పుడైనా నిజమే. నా వెనకలైతే మా హస్బెండే ఉన్నాడు, పూర్తి మా హస్బెండే. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి. అలాగే మా అన్న అయితే నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియో షూట్ చేస్తానంటే, మా చెల్లెలు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ ఇక్కడ వీడియో తీసింది యూట్యూబ్లో వస్తుందని చెప్పి మా అన్న ఫుల్ ఎంకరేజ్మెంట్, ఫుల్ ఇంట్రెస్ట్ మా అన్నకి. కాబట్టి మా ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీ అండి. నేను యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది, ఎటువంటిది ఏమీ లేదు. యూట్యూబ్ ఛానల్ నేను చేయడం వల్ల ఎవరైనా నన్ను డిస్కరేజ్ చేశారా, ఎంకరేజ్ చేశారా అండి? ఇప్పుడు ఒకరు పైకి వస్తున్నారంటే చాలా మట్టుకు చాలామంది దింపాలనే చూస్తారు. వాళ్ళని ఎక్కించుతామని చెప్పి ఎవడు అనుకోడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది అట్లనే ఉందండి. కాబట్టి చాలామంది అన్నారు. అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటే రిలేటివ్స్ ఇట్లా ఎవరని చెప్పలేను. కొంతమంది అయితే యూట్యూబ్ అంటే వీడియోస్ తీస్తుంది, వీడియోస్ పెడుతుంది, ఇట్లా వీడియోస్ పెట్టద్దు అట్లా కొంతమంది అయితే డిస్కరేజ్ చేసేవాళ్ళు. ఏంది వీడియోస్ తీసుకుంటుంది అట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అది కూడా ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ ఛానల్ ఏముందండి, జస్ట్ అట్లా వీడియోస్ చేసి పెట్టడం అనుకుంటారండి. కాదండి, దానివల్ల మనం ఒక వీడియో పెట్టడం వల్ల మనం పాజిటివ్గానే పెడతామండి. మనమైతే నెగిటివిటీ, మీరు నా ఛానల్లో ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే కంపల్సరిగా ముందు వీడియోస్ చూసి చూడండి.
నా ఛానల్లో ఎటువంటి నెగిటివిటీ వీడియోస్ కానీ కొటేషన్స్ ఏవి కూడా నా ఛానల్లో అయితే ఉండవండి. ఎందుకంటే నేను కుకింగ్, నా వ్లాగ్స్, నా వీడియోస్ ఇవి ఇంతవరకే పెట్టుకుంటానండి. ఇంకొకటి ఈ మధ్య కొత్తగా బిజినెస్ ఓపెన్ చేశాను కదండి, శారీ బిజినెస్, ఇంతేనండి. మన ఛానల్లో అయితే నెగిటివిటీ ఉండదు. కాకపోతే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు పెడతా ఉంటారు, ప్లస్ బయట మాట్లాడుకునే వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ నేను పట్టించుకోనండి అస్సలు. ఒకవేళ నెగిటివ్ కామెంట్ వచ్చిందా డిలీట్ చేసేస్తానండి, రిమూవ్ చేసేస్తాను, పెట్టను. ఇంకొకరికి చూడడానికి కూడా నేను ఇవ్వను వాళ్ళకి. ఎందుకంటే అది మన ఛానల్లో నెగిటివిటీ వద్దండి. మనం ఎంతసేపు పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా మాట్లాడుకుందాం. నెగిటివిటీ ఎందుకండి? అస్సలు మనం నెగిటివిటీ మాట్లాడకున్నా కూడా మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయండి. కాబట్టి మనం ఎందుకండి ఇంకొకరి గురించి మాట్లాడుకోవడం? అందుకని చెప్పేసి నేను నా ఛానల్లో నెగిటివిటీ అసలు ఉండదు. కాకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ప్లస్ మనకి తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే నెగిటివ్గా మాట్లాడుకుంటారు. వాళ్ళు పైకి ఏం మాట్లాడలేక నెగిటివ్ కామెంట్స్ రూపంలో అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతారు. అదైతే నేను రిమూవ్ చేస్తానండి, అస్సలు పట్టించుకోండి. చాలామంది అన్నారండి, ప్లస్ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ ఎంకరేజ్ అండి, ఫుల్ ఎంకరేజ్మెంట్. నా ముందైతే ఫుల్ ఎంకరేజ్మెంట్ అండి. వెనక ఏం చేసుకుంటున్నారైతే నాకు అనవసరం, నాకు సంబంధం లేదు, అంటే నాకు అవసరం లేదు కదండి. కానీ చాలామంది మాట్లాడేది నేను విన్నాను, అవన్నీ గుర్తు పెట్టుకున్నానండి. వన్స్ నేను సక్సెస్ అయిన తర్వాత వాళ్ళందరికీ నేను చూపిస్తా. నన్ను మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా సక్సెస్ చూపిస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నానండి. అది కూడా మీ వల్లే సాధ్యం అవుతుంది, నా సక్సెస్ కూడా మీ వల్లే సాధ్యం అవుతుంది అండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందండి. ఇదైతే చాలా ఇయర్స్ కష్టం అండి ఇది మానిటైజేషన్ అనేది. ఎందుకంటే మనం వీడియో పెడతామండి, అది పోతుందో పోదో తెలీదు. కానీ మనమైతే వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి, పెట్టాలి. పెట్టిన తర్వాత వ్యూస్ వస్తాయా రావా అనేది మనకు తెలీదు. కానీ మనమైతే వీడియో అయితే పోస్ట్ చేయాలి. అట్లా ఎన్నో వీడియోస్ పెట్టాను, వ్యూస్ లేదు. ఒక్కొక్కసారి చాలా కష్టపడిన వీడియోస్ కూడా వ్యూస్ లేదు. ప్లస్ ఇప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చాలా వ్యూస్ తక్కువ అండి. అది షార్ట్ వీడియోస్ చెప్పండి. షార్ట్ వీడియోస్కి అయితే నేను అసలు పేరే పెట్టనవసరం లేదండి. షార్ట్ వీడియోస్ చాలా బాగా వెళ్తాయి. లాంగ్ వీడియోస్ వెళ్ళాలంటేనే చాలా కష్టం అవుతుంది. అది నేను మానిటైజేషన్ అయిందంటే చాలా హ్యాపీ అండి. ఎందుకో నాకు తెలీదు, మీ వల్ల అయితే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. అంటే చాలా ఇయర్స్ కష్టం అండి. కాబట్టి చాలా హ్యాపీ అండి. ఇంకొక క్వశ్చన్ అడిగారు చాలామంది కూడా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అవ్వక, వాచ్ టైం రాక చాలా కష్టపడతా, అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నిజంగానండి నా ఛానల్ మానిటైజేషన్ అయింది. చాలా చాలా హ్యాపీ. ఆ రోజు చూసినప్పుడైతే మీరు నా ఫేస్లో చూసింటే ఎంత ఎంత గ్లో ఉంది, ప్లస్ ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అండి. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది. చాలా ఇయర్స్ కష్టం అండి. అది యూట్యూబ్ చేసే వాళ్ళకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది నా ఫీలింగ్ అనేది. చాలా కష్టం తర్వాత నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగారు, అది కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, మీకు ఛానల్ మానిటైజేషన్ అయింటే రెవెన్యూ వస్తుందా అని అడిగారు. ఈ క్వశ్చన్కి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఆన్సర్ ఇస్తానండి. అలాగే మీరు ఇంకా ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ క్వశ్చన్స్కి ప్లీజ్ అండి పాజిటివ్గా ఇవ్వండి, కామెంట్స్ పాజిటివ్గా ఇవ్వండి. అలాగే నన్ను క్వశ్చన్ కూడా పాజిటివ్గా చేయండి ప్లీజ్ అండి, నెగిటివిటీ వద్దండి.
మనకు అవసరం లేదు. పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా మాట్లాడుకుందాం. నాకు మీతో మాట్లాడితే నిజంగా నా ఫ్యామిలీ మెంబర్స్తో ఫస్ట్లో అయితే ఈవెన్ ఒక వీడియోలో మీరు నా ఫస్ట్, సెకండ్, థర్డ్ వీడియోస్ చూడండి. స్టార్టింగ్ వీడియోస్ నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నా నోరు తడబడుతూ అసలు ఏం చెప్తున్నానో తెలియకుండా ఇస్తా ఉన్నానండి. అలాంటిది ఇప్పుడు మీ ముందుకొచ్చి నేను లైవ్లో మాట్లాడుతున్నానంటే నాకెంత యూట్యూబ్ అనేది నాకెంత నేర్పించింది అనేది నాకు ఇప్పటికి కూడా ఆలోచించుకుంటుంటాను. అసలు ఈవెన్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత కష్టంగా మాట్లాడుతూ ఉన్నా. మీ ముందుకొచ్చి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టంగా, అంటే ఎక్కడైనా మాట తరబడడం ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయండి. కానీ ఇప్పుడు మీ ముందుకొచ్చి నేనైతే లైవ్ వీడియోస్ చేస్తున్నా, అలాగే వీడియోలో మీ ముందు మాట్లాడుతున్నా. యూట్యూబ్ ఎంత నేర్పించిందో చూడండి. ఇప్పటికన్నా ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ అండి మన వీడియోని అయితే లైక్ చేసేయండి. కొంచెం ఎక్కువ వ్యూస్ పోయేటట్టు అయితే చూడండి. ఎందుకంటే మీరు లైక్ ఇస్తే నా ఛానల్ అయితే కొంచెం కొంచెం గ్రో అప్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను యూట్యూబ్ చేయడం వల్ల కొంతమంది మాట్లాడే వాళ్ళకైతే నా సమాధానం, కామెంట్స్ చేసిన వాళ్ళకు కూడా నేను ఏ రోజు కూడా బ్యాడ్ కామెంట్స్ అంటే నెగిటివిటీ కామెంట్స్ వచ్చినా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వనండి. ఎందుకు ఇవ్వాలండి వాళ్ళు ఎవరని మనం రిప్లై ఇస్తాం? వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. కానీ వాళ్ళకి చెప్తున్నాను, నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఓకేనా? నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నేను ఇచ్చే ఆన్సర్ ఇదే. మీరు ఏ నెగిటివిటీ కామెంట్స్ పెట్టినా నేను ఇచ్చే ఆన్సర్ ఇదే. నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఓకేనా? రెవెన్యూ ఎర్న్ అవుతుందా, ఎర్న్ అవ్వలేదా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకోసం అయితే చేస్తానండి. అంతవరకు వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని చివరి దాకా చూసినందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.